హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో కమ్మగా గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ని ఫాలో అయ్యి చేసి చూడండి. పులిహోర చాలా బాగా కుదురుతుంది. అలాగే మనం రెగ్యులర్ గా చేసుకునే చింతపండు పులిహోర కంటే కూడా గోంగూరతో చేసే ఈ పులిహోర చాలా హెల్తీ. గోంగూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు లభిస్తాయి. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే ఒక టీ గ్లాస్ అంత రైస్ ని బాగా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నానండి. ఇందులో ఉడికించుకునేటప్పుడు కాస్త పసుపు, కొంచెం ఉప్పు, అలాగే ఆయిల్ యాడ్ చేసి ఉడికించుకోండి. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ లోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంత మెంతులు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ అంత ధనియాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్రతో పాటు ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాలని యాడ్ చేసేసుకుని చక్కగా వీటిని లో ఫ్లేమ్ లో మాడిపోకుండా అన్ని ఈవెన్ గా చిటపట్లాడి వేగిపోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిటపట్లాడడం స్టార్ట్ అయిపోయి వీటి నుంచి కమ్మటి స్మెల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత వీటిని తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 7 వరకు యాడ్ చేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలని మనము చక్కగా అన్ని కూడా బాగా క్రిస్పీగా వేగిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం తీసుకుని చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గోంగూరని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ లోకి మరో టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎర్ర గోంగూరని తీసుకున్నాను. ఎర్ర గోంగూరకి కాడలు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. దీనే నల్ల గోంగూర అని కూడా అంటారు. ఈ ఎర్ర గోంగూర అయితే కాస్త పుల్లగా ఉంటుందండి, కాబట్టి మనం పులిహోర చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నీట్ గా కడిగేసుకుని ఈ విధంగా ప్యాన్ లోకి తీసేసుకోండి. నేను ఒక కట్ట వరకు గోంగూర తీసుకున్నాను. మీరు నార్మల్ తెల్ల గోంగూర ఉంటుంది కదా, అది తీసుకున్నట్టయితే మనం ఇందులో చింతపండు ఎక్కువగా యాడ్ చేయాల్సింది ఉంటుంది. అంతే అనమాట, వేరే ప్రాబ్లం ఏం లేదు. చూస్తున్నారు కదా, గోంగూర ఈ విధంగా మొత్తం అంతా ష్రింక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కాస్త ఒక చిన్న నిమ్మపండు కంటే కూడా కొంచెం తక్కువ చింతపండుని యాడ్ చేసుకోవాలి. అదే తెల్ల గోంగూర అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కాస్త ఎక్కువ చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడంతా పసుపు. ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత గోంగూర అంతా బాగా ఉడికిపోయి ఇందులో మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది కాస్త సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన దాన్ని మనము చల్లారడానికి పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని ఫస్ట్ వీటిని కాస్త పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఫైన్ పౌడర్ లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ పులిహోర గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త ఈ విధంగా మనకు ఉంటే బాగుంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి మనకు పేస్ట్ అయితే. ఒకసారి పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ముందుగా రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులోకి ఎంత గోంగూర పేస్ట్ అయితే సరిపోతుందో అది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా చేత్తోనే మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. మీకు నచ్చకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. చేత్తో కలిపితే అంతా బాగా కలుస్తుంది అనమాట. ఈ విధంగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ప్యాన్ లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్లంతా పోపు దినుసులను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసేసుకుని చక్కగా వీటిని ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఈ విధంగా వేగి రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు రెమ్మలు 1 లేదా 2 రెమ్మల కరివేపాకు ఫ్రెష్ గా ఉన్నదాన్ని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి చీలిక, ఒక ఎండు మిరపకాయని తుంచి వేసేసుకోండి. అలాగే ఇందులోకి మనము ఇంగువని తప్పకుండా యాడ్ చేసుకోవాలి. పులిహోర కాబట్టి ఒక అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకోండి. మరి ఎక్కువసేపు కూడా వేగనివ్వాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోంగూర పులిహోర మిక్స్ ని యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపి పెట్టుకుని ఉంటాం కదా రైస్ లోకి. సో ఇలా కలుపుకున్న దానిలోకి మనం ఈ విధంగా పోపు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకునే టైంలో మీరు ఒకసారి మధ్యలో రుచి చూసుకోండి. సాల్ట్ కనుక తక్కువ ఉంటే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసి కలిపేసుకోండి. అలాగే ఫ్రెష్ గా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి. పులిహోరలు చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే ధనియాలని వేసి చేసినట్టయితే పులిహోర రుచి ఇంకా పెరుగుతుంది, చాలా కమ్మగా ఉంటుందండి.
సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీగా మన గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుంది. నార్మల్ పులిహోర కంటే కూడా గోంగూర పులిహోర చాలా హెల్తీ, టేస్ట్ బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే కొత్తగా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.